హాయ్ గైస్, నేహా ఎక్కడికి వెళ్తున్నాం? ఎందుకు వెళ్తున్నావు? లాంగ్ వీకెండ్ ఎక్కడికైనా ప్లాన్ చేయని ఈ అమ్మాయికి మార్నింగ్ నుంచి అసైన్మెంట్ ఇస్తే లాస్ట్ కి తిప్పి తిప్పి పక్కనున్న నైగ్రా ఫాల్స్ కి ప్లాన్ చేసింది. కాలేజ్ అసైన్మెంట్ ఫెయిల్, ఈ అసైన్మెంట్ ఫెయిల్, అసైన్మెంట్ ఫెయిల్. ఒకళ్ళు సబ్మిట్ చేసి అదే ఎగ్జామ్ లో అవన్నీ ఇప్పుడు అవసరమా? సార్కి పంపారు, అవన్నీ ఇప్పుడు అవసరమా? సార్కి పంపారు కదా, సార్ని కూడా టీమ్స్ లో యాడ్ చేశారు, కాల్లో మర్చిపోలేదు. అవన్నీ కల్పితాలు గైస్. కొత్త ప్లేస్ నైగ్రా ఇన్ ద లేక్ అని కనిపెట్టింది. నైగ్రా లోపలికి లేక్ ఆన్ ది నయాగ్రా. ఏంటి అసలు ఎంత పేరు? నయాగ్రా ఆన్ ద లేక్, నయాగ్రా ఇన్ ద లేక్, నయాగ్రా లోపల లేక్ కాదు, బయట లేక్ కాదు. ప్రిపోజిషన్స్ నేర్చుకోలేదు. లోపలంటే నయాగ్రా లోపలికి వెళ్ళాము. అలా కొన్నిసార్లు అలాంటి ఆనిముత్యాలు బయటకు వస్తూ ఉంటాయి. ప్లీజ్ తట్టుకోండి. ఐక్యూ ఒక స్టాండర్డ్, మా స్టాండర్డ్ లేదు అది. సారీ. ఇక్కడ ఉన్నావు, అంత ఫాస్ట్ వెళ్ళావు కదా, వెళ్ళిపోయావు. వాటర్ లో ల్యాండ్ చేసి సీరియస్ కొట్టాడు. అంత ఫాస్ట్ గా వెళ్ళారు. నాకు 26 minutes ఉంది. 150 వెళ్ళినా 25 minutes ఉందేంటి? నేహ అంటుంది 150 వెళ్తున్నాం అని. సరే అయితే ఫస్ట్ ఆన్ ద లేక్ వెళ్ళిపోదామా? కాదు, ఇప్పుడు ఇంకా సన్సెట్ అవ్వలేదు కదా, ఆన్ ద లేక్ వెళ్ళి నైట్ నయాగ్రాకి వెళ్దాం. నైట్ అయిపోయింది. నైట్ ఇంకా చీకటి అవ్వలేదు. నాకు నైట్ అయిపోయింది. నాకు రేచే నాకు కనబడదు. వచ్చాడు వేరే. ఇదిగోండి గైస్, మాకు అది రే చీకటి పర్సన్. నేను అంత డేర్ చేయను. నయాగ్రా ఉంటది అది కిందనమ్మా. నయాగ్రా డౌన్ ద లేక్, డౌన్ ద లేక్, నయాగ్రా డౌన్ ద లేక్, నయాగ్రా అప్ ద లేక్. అప్ ద లేక్ అంటే ఎన్నుకున్నా ఫ్లైట్ వెళ్దాం. అన్ని నయాగ్రాలు ఉన్నా, ఒకటే నయాగ్రా ఉంటది మాకు. మేము నయాగ్రా ఫాల్స్ యూఎస్ఏ పెట్టినాం. ఎస్, పని చేస్తుందా నేహ నీకు? అక్కడ యూఎస్ఏ బాబో, యుఎస్ అని కనిపిస్తుంది అంతే నేహ. అది రూట్ పేరు నేహ, డెస్టినేషన్ పేరు కాదు. ఎన్ని హృదయం, ఎన్ని హృదయం, ఇన్ హృదయం, అవుట్ హృదయం. డౌన్ ద లేక్ అంట, అప్ ద లేక్ అంట, ఏదో మాట్లాడుతుంది. సేమ్ వాచ్ ఏంటి? నేనైతే నయాగ్రా లోకి వెళ్తావా? ఏంటిది? ఏంటి నయాగ్రా నుంచి పెసిఫిక్ ఓషన్ తర్వాత మధ్యలో ఇంకేం లేదు, ఇంకే సీ గానీ ఏం లేదు. నాకు డౌట్, పెసిఫిక్ ఇటువైపు భూమి రౌండ్ గా ఉంటది కదా. భూమి రౌండ్ సో అట్నుంచి అటు వెళ్ళి జపాన్ నుంచి వెళ్తుందా? అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఆయన వాన్కోవర్ వెళ్ళి, వాన్కోవర్ నుంచి జపాన్ వెళ్ళి, జపాన్ నుంచి వాన్కోవర్ ఉంది కదా, అదొక మ్యాప్ చూస్తాను. కట్ చేశాడు. హాయ్ గైస్, ఎవరికైనా జాకెట్స్ కావాలంటే ఈ అబ్బాయిని కాంటాక్ట్ అవ్వండి. 100 కి 2
నైగ్రాలో ఆయన లేడు అలా ఉన్నాం బాగా రావట్లేదు న్యూ కపుల్ ఇన్ ద టౌన్ సారీ వైఫ్ అండ్ హస్బెండ్. నైగ్రా చీకట్లో కలిసిపోయింది, మీకు చూపిద్దామంటే. ఏం బిజీగా ఉన్నా నిన్ను 1,00,000 ఫోటోలు తీసిన కాన్స్టెంట్ వీడియో అది కాదు అవుట్ ఆఫ్ ఆ సిగ్నేచర్ పట్టుకో పడేస్తున్నావు అయిపోయిందా హాయ్ గైస్, డే 2 ఆఫ్ అవర్ లాంగ్ వీకెండ్. ఈరోజు ఎక్కడికి వెళ్ళామో చెప్పమా? దీనికోసం మళ్ళీ సెకండ్ ఇక్కడ తీసుకొచ్చారు గైస్. బయటికి వెళ్దామంటే గ్రౌండ్కి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఈవిడ ఫొటోస్లో బిజీగా ఉంది, ఈయన టీని ఆస్వాదించడంలో బిజీగా ఉన్నాడు. ఈరోజు అంతా మాకు స్పోర్ట్స్ డేలా ఉంది గైస్. ఏం చేయాలో అర్థం కాలేదు. మార్నింగ్ క్రికెట్ గ్రౌండ్కి వెళ్ళాం, ఖాళీగా కూర్చున్నాం. ఇప్పుడు ఏం చేయాలని చూస్తే ఖాళీగా టెన్నిస్ కోర్ట్ కనిపించింది. సో దూరం. ఇందులో ఎవరికి టెన్నిస్ రాదు, ఊరికనే టైంపాస్కి వచ్చాం. వింబుల్డన్ డబుల్స్ ఛాంపియన్స్ నేహాను మరియు ప్రశాంతి, ఇటేమో సింగిల్స్ ఛాంపియన్ అనిరుద్. హోరాహోరీగా సాగుతున్న మ్యాచ్లో సర్వ్ చేయబోతున్న నేహా. సర్వ్ చూసే అసలు అందరూ ఏమో ఛాంపియన్ అంటే ఓ బాబు 6. గేమ్ రాని గేమ్ని 2 hours ఆడి అలసిపోయిన ఫేసెస్ గైస్. బర్న్ చేసిన క్యాలరీస్ అన్ని ఎర్న్ చేసుకోవడానికి మ్యాంగో ఐస్ క్రీమ్ కోసం వెళ్తున్నాం. మ్యాంగో తీసుకుందామా? గ్రేప్ ఉంది, ఒక మ్యాంగో ఒక గ్రేప్ తీసుకుందామా? Finally trying this viral ice cream.